వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ఆదిత్య స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహద్బాద్ పాయి. నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం. వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్. తెలంగాణలో వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వరంగల్లో ఐఎంఏ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన. కర్నూలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఇక వివరాల్లోకి వెళ్తే, నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకు ఉచిత హెచ్పివి టీకా పంపిణీ ప్రారంభమవుతోంది. చీపురుపల్లిలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 14-15 ఏళ్ల వయసున్న సుమారు 3,45,000 మంది బాలికలకు ఈ టీకా ఉచితంగా అందించనున్నారు. సర్వైకల్ క్యాన్సర్ నియంత్రణలో భాగంగా 14 కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలోని 1645 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకంపై విమర్శలు చేయడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తుందని తెలిపారు. కేంద్ర సమానంగా రాష్ట్ర వాటా కింద 14,000, కేంద్ర వాటా కింద 6,000, మొత్తం 20,000 ఇస్తున్నాం. అయితే అధ్యక్ష ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు చెప్పేది 7,500 రూపాయలు వాళ్ళు రైతులకు ఇస్తే ఈరోజు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండింతలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక్క రైతుకి డబ్బులు ఇస్తున్నామని చెప్పి మిగిలినటన్నీ కట్ చేశారు. అంటే వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం నిన్న కూడా మినిస్టర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు, మీరు చూశారు. 47 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ 310 కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలు దిశ రికార్డు స్థాయిలో 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో వేసాం 10,876. ఇది కాకుండా దిశ మీరు ఒకసారి చూస్తే 1,670 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలు కూడా చెల్లించే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు రైతులు ఆత్మహత్యలు ఎక్కువ జరిగే ఆ కాలంలో వాళ్ళు బకాయిలు పెట్టిపోతే 5,67,00,000 ఈ ప్రభుత్వం వస్తారు, అది కూడా పే చేశాం. ఈరోజు నేను ఒకటే చెప్పాను, ఆత్మహత్యలు జరగడానికి వీలు లేదు, రైతు అధైర్యపడడానికి వీలు లేదు, రైతుకు అండగా ఉంటాం. ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకుంటే ఏ కారణంతో చేసుకున్నాడో అధ్యయనం చేసి తిరిగి పునరావృతం కాకుండా చేయడానికి ప్రతి రైతు ఆత్మహత్యని ఆడిట్ చేసే పాలసీ కూడా తీసుకొస్తున్నామని చెప్పి మీ ద్వారా రైతులకందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన దిశ యాంత్రీకరణ. ఈరోజు మోడర్న్ ఏజ్లో యాంత్రీకరణతో ముందుకు పోతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, ఊబరైజేషన్ తీసుకొస్తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడంతా కూడా ఈ యొక్క యాంత్రీకరణ కోసం పెద్ద ఎత్తున పోవడం, టెక్నాలజీ నాలెడ్జ్ ఈ రెండు కూడా తీసుకొని
ఏఐ కానీ ఇలాంటి అనేక లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను ఏఐ అగ్రానమిస్ట్ ప్రతి ఒక్క రైతుకి అండగా ఒక ఏఐ అగ్రానమిస్ట్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏ పొలం దగ్గరికి పోయినా మళ్ళీ ఎవరో సహాయం చేయడమే కాకుండా నేరుగా అసిస్టెన్స్ ఇచ్చే విధంగా తీసుకొస్తాం. లిక్కర్ కుంభకోణం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇస్తూ ఇచ్చిన తీర్పుతో సంతోషంగా ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా జాగృతి నాయకులు ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి చోటు చేసుకుందని, అవినీతిలో కవిత భాగస్వామ్యం అయిందని సిబిఐ నమోదు చేసిన కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునివ్వడంతో ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయం ఆర్చి వద్ద కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. రానున్న రోజుల్లో కవితక్క సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, అన్ని పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒక చెంప పెట్టుగా భావిస్తున్నామని వరంగల్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కవితక్క తెలంగాణ మహిళా సీఎంగా కావాలని ఆశిస్తూ వరంగల్ భద్రకాళి అమ్మవారిని వేడుకుంటున్నారు. ఓకే కానీ కూడా పోయింది ఇప్పుడు పోయి ఓకే ఎస్ చాలు ఓకే ఆ మేడం కనబడుతుంది. నమస్కారం, నా పేరు వెలియ రవికుమార్, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ నుండి. తెలంగాణ జాగృతి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లుతుంది, వర్ధిల్ల విధంగా చేస్తున్నాము. అక్కగారు ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైతే లిక్కర్ కేసులో క్లీన్ షీట్గా వచ్చి బయటకు వచ్చింది, ఎలాంటి చంద్రునికైనా మచ్చ ఉంటుంది కావచ్చు, కానీ మా తెలంగాణ కవితక్క కల్వకుంట్ల కవితక్క గారికి మచ్చ లేకుండా ఉంది. మేము మొన్నటనే చెప్పాము, ఏ పార్టీ సింబల్ లేకుండా కూడా మా చట్టం ఏందో చూపించాము. ఇప్పుడు గ్రేటర్ మున్సిపాలిటీ వరంగల్ అండ్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఖబర్దార్ మీ అందరికీ చెప్తున్నాం, మా పార్టీ సింబల్ కానీ మేము ఇండిపెండెంట్గా అయినా గెలిచి మా జాగృతి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లుతుందని మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికీ ఏంటంటే కవితక్క గారి నిందలు అన్నీ చేయడం జరుగుతుంది, నిందలు మోపినవి కూడా క్లియర్ అయినాయి. ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా కానీ సొంతింటి వాళ్ళ మీద కూడా కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా 6 నెలలు అక్క కష్టపడి జైల్లో ఉండి అందరికీ దూరంగా ఉండి కూడా బాధతో బయటకు వచ్చి మా అందరి బాగోలు కోరుకుంటూ ఇప్పుడు పార్టీ పెట్టడం కూడా మాకు సంతోషంగా ఉంది. అక్క ఇలా క్లీన్ చీట్గా జల్లీరు వచ్చింది. అమ్మవారి భద్రకాళి అమ్మవారు సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనలతో అక్క నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా తెలంగాణ వీరనారి రుద్రమాదేవి ఆశీస్సులతో మా కవితక్క సింగం వల్లే ముందుకు దూసుకెళ్తుందనేసి మేము కోరుకుంటున్నాం. ప్రతి పార్టీ మా పార్టీ కూడా సింబల్ ఇంకా త్వరలోనే రాబోతుంది. ఈ పార్టీ సింబల్ పరంగా మా తెలంగాణలో ప్రతి డిస్టిక్లో కూడా మేము కార్యకర్తలు అందరం ముందున్నాం, ప్రజా ఫ్రంట్గా ముందుకు జరుగుతున్నాం. మేమంతా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా కంటిన్యూస్గా పాల్గొని అక్కకు సపోర్ట్ ఇస్తామని కోరుకుంటున్నాం. పసిబిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కవిత డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో కుల వివక్షతో దాడి చేసి 2 నెలల పసిబిడ్డ మరణానికి కారకులైన వారిని శిక్షించాలని బాధితులతో కలిసి డీజీపీని కోరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ తదితరులు ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా కుటుంబ సభ్యులందరూ కూడా మరి చాలా పట్టుదలతోని పాప ఏదైతే 2 నెలల పాప మరణించిందో
ఆ చావుకు న్యాయం జరిగేంత వరకు, ఆ చావుకు ఆ చిన్న బిడ్డ చనిపోవడానికి కారణమైనటువంటి వారికి శిక్ష పడేంత వరకు మరి మేము పట్టుబట్టి పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులందరికీ కూడా వెన్నుదన్నగా నిలిచి ధైర్యం ఇచ్చి ఇక్కడి వరకు పోరాడడానికి ముందుకు తీసుకొని వచ్చినటువంటి విశారదన్ అన్న గారు మరి ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా తెలంగాణ జాగృతి కూడా మరి ముందుకు నడవడానికి మేము రావడం జరిగింది. ప్రత్యేకించి మేము కోరేది ఒకటే, పాప మరణించింది, దానికి సంబంధించిన ఏ ఒక్క సెక్షన్ కూడా కేసులలో పెట్టలేదు. మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో అనేక కోణాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఏ ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే నేరం చేశారో వారిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఉంది తప్పితే ఆ పాప మరణానికి సంబంధించి న్యాయం చేసే విధంగా మరి కనబడడం లేదు. మరి తల్లి మౌనిక కావచ్చు, యావత్ కుటుంబం కావచ్చు, వారికి మేము ప్రగాఢంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2026వ సంవత్సరంలో ఇంత కుల వివక్షతోని ఇంత దాష్టికం జరగడాన్ని మాత్రం నేనొక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల్లో పోరాటాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా సిగ్గుపడతా ఉన్నాను. ఈ పరిస్థితి మారాలి, మన రాష్ట్రంలో వివక్ష తగ్గాలి, దానికి కఠినమైన చర్యలు తీసుకోవడం మొదటి అడుగు అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరి సెక్షన్స్ కరెక్ట్గా పెట్టి శిక్ష పడేంత వరకు కూడా వదిలిపెట్టపోమని ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ విశారదన్ అన్న గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ద్రావిడ మున్నేట కళగంలో చేరారు. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే పగ్గాలు చేపట్టిన పన్నీరు సెల్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ చేరికతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ చాహత్ బాద్ పాయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధర్మసాగర్ తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి పహానీ కుల ఆదాయ ధృవీకరణ పత్రాల జారీతో పాటు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల వేగవంతంగా పూర్తి చేయాలని, అలసత్వం వహించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ దాడులు. ఎంఎస్ మక్తా రైల్వే గేట్ సమీపంలో బయటపడ్డ అక్రమ తయారీ కేంద్రం. 21 ఏళ్ల జసాని ఇల్యాని అరెస్ట్. జేజే ఫుడ్స్ పేరుతో కల్తీ పేస్ట్ తయారీ విక్రయాలు. ఎక్స్పైర్ అయిన FSSAI లైసెన్స్తో వ్యాపారం. హోటళ్లు, కిరాణా షాపులకు సరఫరా. 4,000 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం. హిందూ దేవీ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అన్వేష్ స్పందించారు. తాను భారత్కు వస్తున్నానని ప్రకటించారు. ఎప్పుడు వచ్చేది త్వరలో చెబుతానంటూ వీడియో విడుదల చేశారు. తనపై 3 కేసులు పెట్టారని చెప్పారు. మన రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. తర్వాత మన అదేంటి కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. సో మీరు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోని మీరు ఏ రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. కింద ఇస్తున్నాను కదా, టైప్ చేసి చూడండి, వస్తాయి. అంటే ఇది ఎక్కడిది అంటే, వీళ్ళు రాజకీయ ఎలక్షన్లో నిలబడేటప్పుడు ఎఫిడవిట్ ఉంటుంది కదా, ఆ ఎఫిడవిట్ మీద నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వెబ్సైట్ వాళ్ళు పొందుపరిచారనమాట, ఎవరి మీదైనా ఉంటాయి. సో ఇక్కడ మనం భయపడాల్సింది ఏమీ లేదు. చట్టం, న్యాయం, ధర్మం అవి ఉన్నాయి. అవి ఉన్నంత నేను ఏం పాపం చేశానండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, నేను ఏమన్నా అన్యాయం చేశానా? ఎవరి దగ్గర నన్ను డబ్బులు దోచుకున్నానా? చెప్పండి, ఏం లేదు కదా. ఇంకా రెడ్ కార్నర్ నోటీస్ అంటే అదేంటంటే తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి వాళ్ళకి ఇస్తారు. సో వీళ్ళు ఇక్కడ ఈ భర్త ఏంటంటే పని పాట లేదు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే అభివృద్ధి అవన్నీ పక్కన పెట్టి ఈయన టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఈడు సత్యం మాట్లాడుతున్నాడు, కరెక్ట్ మాట్లాడుతున్నాడు. దేశంలో ప్రధాన సమస్య ఈ మతోన్మాదం. తెల్లాలగిస్తే ఇప్పుడు ఆ కోవాబన్నని మతోన్మాదం సృష్టించేద్దాం అనుకున్నారు, రివర్స్ అయిపోయింది, అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళకి. సో ఇలాగే చెప్తూ మాట్లాడుతూ వస్తాం. ఇప్పుడు ఫస్ట్ నా మీద 3 కేసులు అవునట్లు చెప్పడం మర్చిపోయి నేను ఇండియా వచ్చేస్తున్నాను. ఎప్పుడు వస్తున్నాను అన్నది చెప్తాను మీకు, ఓకే? ఫస్ట్ నా మీద 3 కేసులు పడ్డాయి. నా మీద 3 కేసులు ఎలా పడ్డాయి? ఆ బెట్టింగ్ యాప్ టైం అప్పుడు 2024 మీ అందరికీ గుర్తుందా? 41 రోజులు ఫైట్ చేశాను బెట్టింగ్ యాప్ కూర్చొని బ్రెజిల్ దేశంలో. సో అప్పుడు నాకు ఇంక నువ్వు వీడియోలు ఆపకపోతే అని చెప్పి బెదిరించడానికి కేసు పెట్టాను. ఒక కేసు పెట్టిన వెంటనే నేను ఆపేశాను. తలా తోకాలేని కేసు అది. అది ఎవరో కూడా తెలియదు. ఆ అమ్మాయికి నాకు సంబంధమే లేదు. కానీ నేను తిట్టానని కేసు పెట్టాను. నేను వస్తే చిటికలో స్క్వాష్ అయిపోతాడు. కానీ నేను రావాలి కదా, ఓకే. రెండో కేసు మెట్రో మీద బెట్టింగ్ ఎందుకు వేశారు, అది ఇల్లీగల్ బెట్టింగ్ అని అడిగినందుకు పడ్డది. సో అది కూడా న్యాయం, ధర్మం మన వైపు ఉంది. మెట్రో మీద బెట్టింగ్ ఉంది కదా, అది ఇల్లీగలే కదా, సో అయిపోయింది, కథం, అది కూడా పోతుంది. ఇంకా 3వ కేసు చూస్తే ఇది చాలా ఆశ్చర్యం. పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదుల గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు, కీచకుడు నానాయాతన పెట్టాడు, సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అదేంటండి మీరు కూడా ఇదే అన్నారు కదా అంటే, నేనన్నది ఆయన అన్నది సేమ్ టు సేమ్. కాకపోతే ఆయన్ని కేసు పెట్టలేదు, నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన అత్యాచారం అన్నారు. అత్యాచారాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? రేప్ అని అంటారు. కాకపోతే నాంబిషన్ నా కొడుకులకి, బత్తాయి నా కొడుకులకి అవేం కాదు.
మత విద్వేషాలు రెచ్చగొట్టారు. ఛాన్స్ తీసుకొని మతాన్ని ప్రోత్సహించు అలా చేసి నన్ను టార్గెట్ చేశారు. సో ఏం పర్లేదు, 2025 మీ అందరికీ చెప్తున్నాను, వీళ్ళందరినీ పిసికేస్తాను. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మనం చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, పోలీసు వారికి, గవర్నమెంట్ వారికి సహకరించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ భర్త ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వను. ఇదిగో దారిలో చేపెట్టి ఏకతో సమానం, ఇదిగో కూర తీసి పెట్టారు. వీళ్ళ దారి మీద వీళ్ళేమైనా ఏమన్నా మతోన్మాదం సృష్టించే వాళ్ళకి రెస్పెక్ట్ ఏంటండి? వాళ్ళకి ఒక చదువు ఉండదు, సంధి ఉండదు, మతం 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 అన్ని మతాల్లోనే 3 మతాల్లోనే మతోన్మాదులు వీళ్ళు. ఈ 3 మతాల్లో ఉన్న మతోన్మాదాలు తీసుకొచ్చి జ్యూస్ పెండడమే మన 2026 లక్షలు. ట్రావెలింగ్ పక్కన పెడతాం, ట్రావెలింగ్కి వచ్చే ఇబ్బందే లేదు. మనలాగా ట్రావెలింగ్ చేసేవాడు, మనలాగా డ్రోన్లు ఎగరేసేవాడు, మనలాగా చేసేవాడు ఇంకా పుట్టలేదు భూమండలంలో. తర్వాత చూసుకోవచ్చు. ఓకే, ఒంట్లో ఓపిక ఉండదు, ఇంపార్టెంట్ ఆరోగ్యం, అది మన దగ్గర ఉంది కదా, దాన్ని కాపాడుకుంటూ పొద్దున్న లెగిస్తే ఈ బత్తాయిల మీద దాడి చేయాలి. దేశం అభివృద్ధి అవ్వాలా లేదా? ఈ మతం తెల్లా లెగిస్తే కోవా బన్ను ఏదో ఒక మతోన్మాదం సృష్టించడం, దాన్ని పబ్బం గడుపుకోవడం. ఇప్పుడు సెక్యులర్ దేశంలో ప్రజలందరూ కలిసి ఉండట హిందూ రాష్ట్రం చేస్తాం అంటున్నారు. ఏ హిందూ రాష్ట్రం చేస్తాం అంటే ఇప్పుడు మీరు హిందూ రాష్ట్రం చేస్తాం, ఇక్కడ నుంచి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని పంపించేద్దాం. మరి అక్కడ దుబాయ్లో పనిచేస్తున్న మన హిందువులందరూ ఇండియా వచ్చేస్తారా? పాపం కష్టపడి పనిచేస్తున్నారు. ఒక సంవత్సరం అయ్యాక చేద్దాం, 2025 నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ 2027 కూడా చైనా, జపాన్తో స్టార్ట్ చేద్దాం. షేక్ అయిపోతారు, దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు నాకేం పోలేదు కదా, నెలకు 3 లక్షలు వస్తున్నాయి చాలు. ₹1,00,000 పోయినా 2 లక్షల లాభం, హ్యాపీగా తిని కూర్చుంటే వస్తున్నాయి కదా. ఓకే, లెట్స్ డూ ఇట్, కంటిన్యూ ఇలాగే చేద్దాం. మీరు అందరూ సపోర్ట్ చేయాలి, లైక్లు కామెంట్లతో మారుమోగిపోదు. తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి. మానవత్వం లేని మతం ఉన్నపోయినా నా దృష్టిలో ఒకటే. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తిలో హోలీ పండుగ పేరుతో దొంగలు వస్తున్నారు. వీళ్ళు దొంగలా లేక మరెవరు హోలీ పండుగ అని డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ మీది అంటే రేకుర్తి గుట్టెలెనుక అన్నారు. డబ్బులు లేవు వెళ్ళండి అంటే వెళ్ళినట్లే వెళ్ళినారు. మళ్ళీ వచ్చి గేట్ బయటికెళ్ళి గేట్లు తీసే ప్రయత్నం చేశారు. సీసీ కెమెరా ఉంది, మీరందరూ రికార్డ్ అవుతున్నారు అని బెదిరించినాక వెళ్లారు. రేకుర్తి ప్రజలు జాగ్రత్తగా ఉండండి.
సరైన సమయానికి సిపిఆర్ చేయడం ద్వారా తిరిగి జీవం పోయొచ్చనడానికి ఈ ఘటనే నిదర్శనం. యూపీలో ఓ కార్మికుడు షాపు ముందు రేకులు అమర్స్తుండగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి వెంటనే అతడికి ప్రాణం తిరిగొచ్చే వరకు సిపిఆర్ చేస్తూనే ఉన్నాడు. బాధితుడు స్పృహలోకి రాగానే మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ताल लगाया ना बड़ा नीचे लगा दो ताल लगाया ना बड़ा మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.